చాలా మందిలో చూసుకోండి అసలు మందులు ఎక్కువ తింటున్నారు, ఆహారం తక్కువ తింటున్నారు. ఎందుకంటే ఏది తినకూడదు, రిస్ట్రిక్షన్. ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది వస్తుంది అని చెప్పేసి మందులు ఎక్కువ తిని మనం ఆహారం తక్కువ తింటున్నాం. ఈ వీట్ గ్రాస్ నుంచి ఫ్రెష్గా మనం జ్యూస్ తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ పరకడుపున మనం తీసుకుంటే ఇది నిల్వ చేసి మనం తాగకూడదు. ఇది వాడిన తర్వాత నెల రోజుల, 2 నెలల, 3 నెలల వాడిన తర్వాత మీరు ఆఫ్టర్ 3 months కూడా మీరు టెస్ట్ చేసుకోండి. ఈ పిప్పిలో కూడా చాలా ఇది ఉపయోగం ఉంది. డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. నేను 2021లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఈ 5 ఏళ్ళు కొన్ని సామాజిక వర్క్స్ కూడా చేస్తున్నాను. ముఖ్యంగా ఏమంటే ఇది వీట్ గ్రాస్ జ్యూస్. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే మారుతున్న పరిస్థితుల్లో ఈ పొల్యూషన్ కారణంగా ఈ డైలీ లైఫ్, ఫాస్ట్ డైలీ లైఫ్, ఈ స్ట్రెస్, టెన్షన్ వలన హెల్త్ బాగా పాడవుతుంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మనం ఏమంటే ఇంతకుముందు ఫుడ్ బాగా తీసుకునేవాళ్ళం, మందులు తక్కువ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. చాలా మందిలో చూసుకోండి అసలు మందులు ఎక్కువ తింటున్నారు, ఆహారం తక్కువ తింటున్నారు. ఎందుకంటే ఏది తినకూడదు, రిస్ట్రిక్షన్. ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది వస్తుంది అని చెప్పేసి మందులు ఎక్కువ తిని మనం ఆహారం తక్కువ తింటున్నాం. దానికి కారణం ఏమంటే వివిధ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మనకు ఈ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాము. తర్వాత డైలీ స్ట్రెస్, స్ట్రెయిన్, పని ఒత్తిడి వల్ల మనిషికి చాలా వీక్నెస్ వస్తుంది. కాబట్టి మనం చెప్పడం ఏమంటే మన సమాజంలో ఉండే వాళ్ళకు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోండి. స్వతహాగా అందరికీ కొన్ని వయసును బట్టి మనకు కొన్ని సమస్యలు వస్తాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, తర్వాత నీ పెయిన్, తర్వాత కాన్స్టిపేషన్, పెయిన్, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ మన వస్తుంది. ఈ హెల్త్ డిసార్డర్స్ కామన్. దాంతో కుంగిపోకుండా మనం ఆరోగ్యాన్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. దాంట్లో మనం చెప్పడం ఏమంటే ముఖ్యంగా ఏమంటే వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డి ప్రాముఖ్యత ఏమంటే ఈ వీట్ గ్రాస్ నుంచి ఫ్రెష్గా మనం జ్యూస్ తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ పరకడుపున మనం తీసుకుంటే దాని ఎఫెక్ట్ అమోఘంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండం. ఎందుకంటే చాలామంది తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్న వాళ్ళే చెప్తున్నారు ముందు తర్వాత చాలా దీని ప్రభావం ఉంది. కాబట్టి వీట్ గ్రాస్, ఈ వీట్ గ్రాస్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో తయారు చేసుకోకపోతే మనం బయట కూడా దొరుకుతుంది. మీరు చేసుకునే ఓపిక ఉంటే చేసుకోండి. ఇది చేసుకోవడం ఏమంటే సింపుల్గా మనకు ప్లాస్టిక్ ట్రేసు, కొద్దిగా ఇన్పుట్స్ వచ్చేసి వర్మీ కంపోస్టు, కొద్దిగా స్టెరిలైజ్డ్ ఇది కోకోపిట్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ తర్వాత మనకు నార్మల్గా మనకు రైతు బజార్లో దొరికే ఈ వీట్ అంటే గోధుమల రకాలు దొరుకుతాయి. అది తీసుకొచ్చి నానబెట్టేసుకొని ఓవర్ నైట్ మనం ఒక ట్రేకు సుమారుగా 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత దాన్ని మన వర్మీ కంపోస్టు, ఈ స్టెరిలైజ్డ్ కోకోపిట్టు, లైట్గా రెడ్ సాయిల్ వేసుకుంటే చాలు. ఇంకా రోజు ఉదయం సాయంత్రం కొద్దిగా మనం నీళ్ళు వేసుకుంటుంటే ఇది పెరుగుతూ ఉంటుంది. 7 days అయిన తర్వాత ఒక 3 to 4 లీవ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి మనం ఈ 7 days, 8 days తర్వాత మనం ఎప్పుడైనా 12 రోజుల లోపల మనం దీన్ని కట్ చేసేసుకొని అంటే చిన్న చిన్న ముక్కలు వేసుకొని మన జార్లో మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్, లిటిల్ వాటర్, ఒక 10 ml వాటర్ వేసుకొని ఇది చేస్తే ఒక 2 నిమిషాల్లో మనకు జ్యూస్ తయారవుతుంది. దీన్ని ఫిల్టర్ చేసేసుకొని 30 ml మనం ఈ ఫ్రెష్ జ్యూస్ని తీసుకుంటే బాగుంటుంది. ఇది ఒకేసారి తీసుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి 2-3 సెకండ్లు గ్యాప్ ఇచ్చి సిప్గా తీసుకుంటే అయిపోతుంది. ఇది పరకడుపును తీసుకోవాలా. ఇది తాగిన తర్వాత మాత్రం ఒక 20 minutes ఏమి తీసుకోబాకండి. చాయ్ కానీ, టిఫిన్ కానీ, ఏది అట్లాంటి పాను, గుట్కా అట్లాంటివన్నీ ఏమి తీసుకోకూడదు. ఒక 20 minutes ఆడితే దీని మోడ్ ఆఫ్ యాక్షన్ బాగా మనకు ఉంటుంది. ఇది నిల్వ చేసి మనం తాగకూడదు, ఫ్రెష్గా. అందుకని దీన్ని ఫ్రెష్గా చేసుకుంటేనే దీన్ని బాగా పనిచేస్తుంది. ఇది ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. మనకు చిన్నపిల్లలు కానీ, బాగా యువకులు కానీ, ఇంకా ముసలి వాళ్ళు, తర్వాత ఈ ఆరోగ్య సమస్యల వాళ్ళు తప్పకుండా తీసుకుంటే వాళ్ళకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా చూసుకుంటే వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ పెరిగి ఇస్తుంది. ఈ వీట్ గ్రాస్ తీసుకున్న తర్వాత మనం గమనించాల్సి అంటే ముందు ఒకసారి మీకు డౌట్ కోసం, క్లారిఫికేషన్ కోసం టెస్టులు వేసుకోండి. బ్లడ్ టెస్ట్ కానీ మీరు అన్ని టెస్టులు చేసుకొని ఇది వాడిన తర్వాత నెల రోజుల, 2 నెలల, 3 నెలల వాడిన తర్వాత మీరు ఆఫ్టర్ 3 months కూడా మీరు టెస్ట్ చేసుకోండి. కంపేరిటివ్లీ మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. షుగర్ లెవెల్స్ కానీ, బీపీ కానీ, స్ట్రెస్, సెయిన్, మీరు ఇంటెస్టైన్ గట్ కానీ, నీ పెయిన్స్, ఇట్లాంటివన్నీ మనకు చాలా వరకు మనకు కంట్రోల్ అవుతాయి. ఇది మనం గమనించాలా. అంటే దీని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇది ఫస్ట్, బిఫోర్, ఆఫ్టర్ అనేది అది మనకు తెలుస్తుంది. ఇది లేడీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే కొద్దిగా ఇది ఉన్నాయో, రక్తహీనతగా ఉందో వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఈ వీట్ గ్రాస్ అనేది గ్రీన్గా థిక్గా ఉంటుంది కాబట్టి ఇది గ్రీన్ బ్లడ్ అంటాం. మనకు బ్లడ్ రక్తం ఎట్లయితే మనకు శక్తిని ఇస్తుందో ఇది కూడా ఆకుల నుంచి
మనకు పత్రహరితం క్లోరోఫిల్ గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి మనకు ఈ జ్యూస్ కూడా గ్రీన్గా ఉంటుంది. ఈ జ్యూస్ అనేది అసలు ఏం అలర్జెటిక్ ఉండదు. చాలామందికి 98% ఇది తీసుకోవచ్చు, దీంట్లో ఏం అలర్జెటిక్ ఉండదు. మనం చెరుకు రసం ఎట్లా తీసుకుంటామో ఆల్మోస్ట్ ఆల్ అలా అంత తీయగా ఉండకపోయినా అలాగా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది ఏం లేదు. అంటే ముందే మనం దాన్ని మైండ్ నుంచి తీసేయాలా, ఇది ఎట్లా ఉంటుందో ఏంటో వామిటింగ్ వస్తుందో అట్లా ఏం రాదు. అందుకని ఇది వీట్ గ్రాస్ను మనం షుగర్ క్యాన్ జ్యూస్ తోనట్టు తాగేస్తే మంచిది. ఇదేమంటే తక్కువ ఖర్చులో మనకు వెళ్ళిపోతుంది. తక్కువ ఖర్చులో వెళ్ళిపోయిన తర్వాత మన ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేగాని మనం ఎక్కువ ఖరీదైన మందులు పెట్టాలా, ఎక్కువ టెస్టులు చేసుకోవాలా, ఎక్కువ బాగా ఎక్స్పర్ట్ దగ్గర డాక్టర్ దగ్గర వెళ్తేనే అవుతుందని మన మైండ్లో ఉంటుంది. కానీ ఇది మనకు తెలీదు, తక్కువలో వస్తే ఇది పనిచేయదేమని కాదు. ఇదేమంటే వీట్ అనేది గోధుమలకు అంత పవర్ ఉంది. మనం గోధుమలు ఫుడ్ గ్రెయిన్గా తీసుకుంటాం కాబట్టి ఎట్లయితే మనకు అది శక్తినిస్తుందో కార్బోహైడ్రేట్స్ ఆ రూపంలో, ఇక్కడ ఈ ఆకుల్లో ఉండే పత్రహరితము మనకు గ్రీన్గా ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ రూపంలో డైరెక్ట్ తీసుకుంటాం కాబట్టి ఈ వీట్ గ్రాస్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది మనకు రోజుకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కేటాయిస్తే మనకు ఇది వీట్ గ్రాస్ తయారు చేసుకోవచ్చు. మార్నింగు ఈవినింగు కొద్దిగా వాటరింగ్ చేసుకోవాలి అంతే. మనకు వీలైనంత వరకు ఎర్లీగా ఇలా ఆకులు బాగా లేతగా ఉన్నప్పుడు చేసుకుంటే జ్యూస్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. అదే ఆకులు ముదిరితే మనకు ముదురుగా అవుతాయి కాబట్టి జ్యూస్ కంటెంట్ తగ్గుతుంది, పెలాటబుల్ ఆ స్వీట్నెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది కొన్ని చిన్న ఇది ప్రికాషన్స్ మనం చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ వీట్ గ్రాస్ లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంటే ఈ వీట్ ఇది గోధుమ ఆకులతో పౌడర్ చేసేసి ఆ పౌడర్ని కూడా నీళ్ళలో కలుపుకొని ఒక చెంచా రోజు ఉదయం పరకట్టుకుని కూడా నెక్స్ట్ ఆల్టర్నేటివ్. బట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ వీట్ గ్రాస్ జ్యూస్. ఎందుకంటే ఇది ఫ్రెష్గా మనం తయారు చేస్తాము అప్పటికప్పుడు. దీని మోడ్ ఆఫ్ యాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది, మన గట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మనకి ఏదైనా ఎయిల్మెంట్స్ ఉంటే మోకాలు నొప్పులు లేకపోతే లైట్గా ఇది థైరాయిడ్ కానీ ఇది క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఇట్లాంటివన్నీ ఏది ఉన్నా కూడా మనకు చాలా ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దయచేసి మనం చెప్పే మన సోదరులకు మన మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ ఆరోగ్యపరంగా వీట్ గ్రాస్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దయచేసి తీసుకొని మీరు ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. సార్ ఇప్పుడు ఈ గడ్డి కట్ చేసుకున్న తర్వాత మిగిలింది ఉంటుంది కదా సార్, అదంతా వేస్టేజేనా సార్ లేకపోతే ఏమైనా యూజ్ అవుతుందా? మంచి ప్రశ్న వేశారు. ఇది వేస్టేజ్ అంటే ఏం లేదు, దీంట్లో జీరో వేస్టేజ్. అంటే మనం వీట్ గ్రాస్ తయారు చేసుకున్న తర్వాత లెఫ్ట్ ఓవర్ మన ట్రేలో కానీ దీంట్లో మిగులుతుంది కాబట్టి పైన మనం కట్ చేస్తాం ఒక 2 సెంటీమీటర్ల పైన. ఇది కూడా మనము ఎక్కడైనా ఉంటే మనకు జీవాలు, చిన్న జీవాలు, మేకలు, గొర్రెలు, తర్వాత ఆవులు, మనకు బర్రెలు, ఇవన్నీ పెద్ద జీవాలు ఉంటాయి, వాటికి ఫాడర్ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే పైన ఉంటుంది కాబట్టి నారు మాదిరి ఆకులు ఉంటాయి కాబట్టి అది తినేస్తాయి. అది కూడా మంచిది. ఆ తిన్న తర్వాత వాటికి పాల శాతం కూడా బాగా ఉంటుంది, మిల్క్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇది గోధుమ గింజల నుంచి వచ్చింది కదా. అది ఇంకోటి ఏమంటే ఈ మ్యాట్ మనం తీసిన తర్వాత ప్లాస్టిక్ ట్రేలు ఇలా చూస్తే మనకు మ్యాట్ మాదిరి వచ్చేస్తుంది చాపలాగా. దీంట్లో ఇంకా గోధుమ గింజలు కనబడుతుంటాయి కాబట్టి ఈ గోధుమ గింజలను కూడా మనం పౌల్ట్రీ ఫీడ్గా ఎవరైతే మన ఇండ్లలో ఎవరైనా పౌల్ట్రీ పెంచుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఏదైనా ఇది మనకు బర్డ్స్ ఉంటాయో వాటికి కూడా వేస్తే వాటికి ఇది ఫీడ్గా పనిచేస్తుంది. అంటే ఆ గింజలను తింటాయి, ఈ మాదిరిగా పనిచేస్తుంది. ఇంకా మూడో ఉపయోగం ఏమంటే ఇది ఈ మ్యాట్లో ఏమంటే మనం ఆల్రెడీ 10 days ముందే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే వర్మీ కంపోస్టు, ఈ స్టెరిలైజ్డ్ కోకోపిట్టు, కొద్దిగా రెడ్ సాయిల్ వేస్తాం కాబట్టి ఈ 3 మళ్ళీ తీసుకెళ్ళి కంపోస్టింగ్ చేసుకుంటే అద్భుతంగా పనిచేసి ఈ కంపోస్టింగ్ ద్వారా మనకి ఇది బాగా చీకిపోయి కుళ్ళిపోయి ఎరువు తయారవుతుంది. ఈ తయారైన ఎరువును మనం రీసైక్లింగ్ న్యూట్రియంట్స్, దీంట్లో ఇంకా పోషకాలు ఉంటాయి. ఈ కంపోస్టింగ్ బాగా తయారైన కంపోస్టింగ్ మనం కుండీలకు కానీ మనం ప్యాకెట్లలో కానీ నారు మొక్కలు కానీ నర్సరీకి కానీ మన గార్డెన్స్లో ఉన్న మొక్కలకు లేకపోతే చెట్లకు, జామ చెట్లకు, మామిడి చెట్లకు, కూరగాయలకు దీంట్లో కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని అద్భుతం. ఇది వేసిన తర్వాత మనం రిజల్ట్స్ చూస్తే దాంట్లో మొక్కలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇది బాగా కంపోస్టింగ్ అయిన తర్వాత దీంట్లో పోషకాల విలువలు ఎక్కువ పెరుగుతాయి. ఆ తర్వాత ఇది లూజ్గా ఉంటుంది కాబట్టి ఈ వేసిన తర్వాత మట్టిలో మంచి గుణాలు ఏర్పడతాయి. అంటే ఏంటంటే సాయిల్ స్ట్రక్చర్ బాగా అవుతుంది. ఆ తర్వాత నీళ్లు పీల్చుకునే శక్తి, తర్వాత గాలి ప్రసరణ బాగా ఉంటుంది కాబట్టి ఇది వేరు వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు జీరో వేస్టేజ్. కాబట్టి వీట్ గ్రాస్ చేసిన దానివల్ల ఒకటేమో ముఖ్యంగా ఏమంటే ప్రైమరీ పర్పస్ ఏమంటే మనం వీట్ గ్రాస్ చేసుకుంటాము ఇది. ఇంకా దాని తర్వాత ఇంకొక చిన్న ఉపయోగం ఏమంటే ఈ వీట్ గ్రాస్ చేసిన తర్వాత పిప్పి వస్తుంది. ఎందుకంటే మనం ఈ జ్యూస్ను ఫిల్టర్ చేసుకుంటామో ఈ పిప్పి చెరుకు తీసిన తర్వాత చెరుకు రసం పిప్పి మాదిరి వస్తుంది కదా, ఇక్కడ కూడా వీట్ గ్రాస్ పిప్పి వస్తుంది. ఈ పిప్పిలో కూడా చాలా
ఇది ఉపయోగం ఉంది. మనం ఏమంటే ఎవరైనా పళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు ఇట్లా పండ్లు కనుక తోమితే ఈ గమ్స్ చిగుళ్ళు కానీ ఏదన్నా రక్తస్రావణ కొద్ది నొప్పులు ఉన్నాయి అనుకుంటే పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో ఈ వీట్ గ్రాస్ ఈ ర్యాగ్లో కూడా కొద్ది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మన స్వతహాగా మన పండ్ల దగ్గర కానీ నోట్లో కానీ ఏమైనా బ్యాక్టీరియాలు కానీ డెవలప్ అయి ఉంటే చెడు వాసన కానీ ఉంటే అది కూడా కంట్రోల్ అయ్యి. ఇంకొక చిన్న వైద్యం ఏమంటే ఈ ర్యాగ్ పీస్ ఈ పిప్పి ఏం చేస్తామంటే ఎవరికైనా గాయం తగిలింటుంది అంటే మనం చేయి తెగిపోతుంది బ్లేడ్తో కానీ కత్తితో కానీ అక్కడ మనం ఏం చేస్తాం వెంటనే ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ కానీ టించర్ కానీ ఇట్లా ఇది మనం బ్యాండేజ్ వేసుకొని ఆయింట్మెంట్ పెట్టుకుంటాం లేకపోతే బ్యాండేడ్ వేసుకుంటాం. ఇది కనుక ఈ పిప్పిని కూడా మనం ఎక్కడైతే గాయం తగిలిందో దాని మీద పెట్టేసి చిన్న కట్టుమాది చేస్తే హీలింగ్ తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను ఈ పిప్పిలో ఏమంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా గాయం తగిలినప్పుడు మనకు ఈగలు కానీ ఇవి కానీ వస్తుంటాయి కాబట్టి వాటిని రాలకుండా ఉండేదానికి మనం ఆయింట్మెంట్ పెడుతుంటాం. అదే కాబట్టి ఇది కన్నా మనం చేస్తే గాయం తొందరగా మానిపోయి మనకు రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ వీట్ గ్రాస్ అనేది మనకు జీరో వేస్టేజ్, రకరకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం గమనించాలి. సరే, ఇప్పుడు ఈ గోధుమ గడ్డిని పెంచడానికి 7 days నుంచి 12 days వరకే అంటున్నారు కదా, ఆ పర్టికులర్ టైం ఎందుకు సార్? ఎక్కువ రోజులు ఎందుకు పెంచకూడదు? ఎక్కువ రోజులు పెంచితే ముదురైపోతుంది ఏమంటే దాంట్లో క్లోరోఫిల్ పత్రహరితం కంటెంట్ తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయినప్పుడు ఏమంటే మనకు కొద్దిగా కడక్క తయారవుతాయి. ముదురుగా తయారైనప్పుడు ఏమంటే దాంట్లో లేతగా ఉన్నప్పుడు మృదు స్వభావం ఉండదు కాబట్టి అందుకని ఏమంటామంటే 7 రోజుల తర్వాత ఇది రెడీగా అవుతుంది. 12 రోజుల లోపల మనం ఏ రోజైనా తీసుకోవచ్చు. ఈ 7 రోజుల తర్వాత ఎందుకంటే అప్పుడు 3 నుంచి 4 ఆకులు ఒక 10 సెంటీమీటర్ల హైట్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేజ్. ఇప్పుడు మనం చెరుకులు కూడా తీసుకోండి, పిప్పిగా ఉంటే మనకు తీపిదనం తక్కువ ఉంటే మనం తీసుకోము, ఎందుకంటే దాంట్లో టేస్ట్ ఉండదు. కాబట్టి అందుకని ఏమంటే అందరికీ ఒక రోజు కుదరదు కాబట్టి మనం ఈ ట్రే మనం వేసిన తర్వాత 4-5 రోజులు వాడుకోవచ్చు. కాబట్టి రోజు కొద్ది కట్ చేస్తాం కాబట్టి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు తీసుకోవచ్చు. అట్లా రోజుకు కొద్దిగా మనకు ఒక 25 గ్రాములు మనం కట్ చేసి తీసుకుంటాం కాబట్టి అందుకనే చెప్పింది అనమాట. ఇది కరెక్ట్ స్టేజ్ అనమాట. ఏదన్నా ఒక స్టేజ్ అనేది ఉంటుంది కాబట్టి మరీ ఎర్లీగా తీసుకోకూడదంటే అప్పుడు ఇంకా ఆకులు పెరిగిండదు, మొక్క లేత దశలో ఉంటుంది. అంటే 7 days తర్వాత ఇది రెడీగా తయారవుతుంది. దాంట్లో రకరకాలమైన పోషకాలు, మినరల్స్, విటమిన్స్, జ్యూస్ కంటెంట్ ఇవన్నీ బాగా వస్తుంది కాబట్టి అది కరెక్ట్ స్టేజ్. ఏమేమి పోషకాలు ఉంటాయి సార్ ఇందులో? దీంట్లో ఎక్కువగా ఏమంటే విటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఈ మాదిరిగా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనకు శక్తినిచ్చేది, మనకు ఈ హార్మోన్స్, మనం ఎంజైమెటిక్ యాక్టివిటీ, మనం జీవ ప్రక్రియలు ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మినరల్స్, ఈ విటమిన్స్, ఈ పోషకాలన్నీ మనం ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా అంటే ఐరన్, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఇది మనకు ఉపయోగపడుతుంది.